ఈరోజు దేవుని చిత్త ప్రకారంగా మన కాన్ఫిడెన్స్ ఉన్నదా లేదా, ఏ విధంగా ముందుకు పోవాలని ఈ మధ్య వాటి మీద బాగా థింక్ చేస్తా ఉన్నాను. ఈరోజు డివోషన్ ఎక్కువ దాని మీద ఫోకస్ చేస్తున్నాను. వై గాడ్ చూసెస్ పర్టికులర్ పీపుల్ అండ్ హౌ గాడ్ లీడ్స్ అని. దేవుడు విడుదల చేసినప్పుడు లేకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చుకునేటప్పుడు ఏ విధంగా దేవుడు నడిపిస్తాడు, దేవుడు ఎందుకు ఆ ఒక ప్రణాళికను ఒక పద్ధతిని పాటిస్తాడు, ఇప్పటికి కూడా సేమ్ అట్లా ఎట్లా పాటిస్తాడని చూడడానికి లూకాసు వార్త 9వ అధ్యాయం 10వ అధ్యాయం కంబైనింగ్ 2 వచనాలు ఉన్నవి. ఈ అధ్యాయం బ్రేక్ చేసిండు, కాకపోతే అసలు 9వ అధ్యాయంలో 62వ వచనము, 10వ అధ్యాయంలో మొదటి వచనము కరెక్ట్ గా లింక్ అవుతుంది. ఏముందంటే, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పెను. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా పంపించుకున్నాను. అయితే ఎక్కువ ఇది ఒక ఇట్స్ లైక్ అనాలిసిస్ ఆఫ్ అవర్ కాన్ఫరెన్స్. ఇది ఎక్కువ డివోషన్ లో నేను కొంత టైం తీసుకుంటాను ఈరోజు. అయితే ఎట్లా అనలైజ్ చేస్తున్నామంటే, దేవుని పక్షాన ఏర్పరచుకున్న వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీ ఒకటి చెప్తున్నాడు. తర్వాత దేవుడు ఎందుకు కొంతమందిని ఏర్పరచుకున్నాడు చెప్తున్నాడు. మళ్ళీ ఆఖరికి అదే 10వ అధ్యాయం దాంట్లోనే వచ్చినప్పుడు 17వ వచనం ఉంటది. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నావు అని చెప్పాను. యేసయ్య ఒక పద్ధతి ప్రకారం 70 మందిని ఏర్పరచుకుంటాడు. ఏర్పరచుకోకముందు వాళ్ళకు ముందు ఎటువంటి క్వాలిటీస్ ఉండేటోళ్ళు ఉండాలి అని చెప్తాడంటే, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూసేవాడు ఎవడు కూడా నా రాజ్యానికి పనికిరాడు అని. అంటే కమిటెడ్ పీపుల్ కావాలి అంటున్నాడు యేసయ్య. అట్లా కావాలని 70 మందిని ఎందుకు ఎన్నుకున్నా అంటే, ఇప్పుడు బైబిల్లో వేదాంత జ్ఞానం వేదాంత విద్య చదివిన వాళ్ళకి కానీ, జనరల్ గా బైబిల్ చూసినా కూడా 7 అనే నంబరు, 70 అనేది ఇది మంచిగా మనకు రిలేట్ అవుతాము కదా. 70 వారాలు దానియేలుకు వస్తుంది, దర్శనం వస్తుంది, బబులోని చెరకు కొనుక్కోబడతారు వాళ్ళు అన్నట్టు. సో 7 దినాలలో దేవుడు తయారు చేసింది అన్నట్టు. అయితే మనకు మెన్నెట్ కాన్ఫరెన్స్ లో ఇప్పుడు అసలు కాన్ఫరెన్స్ ని రీస్టోర్ చేద్దాము, లేకపోతే కాన్ఫరెన్స్ ని మళ్ళీ సరి చేద్దాం అన్నప్పుడు ఎవరు ఉండాలి, ఎంతమంది ఉండాలి అనే పాయింట్ మీద దేవుడు ఆశ్చర్యకరంగా మన మిషనరీస్ కి దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారము మన గవర్నింగ్ కౌన్సిల్ ఫామ్ చేసిండు అనడానికి బైబిల్లో మనకు ఒక మంచి ఆధారాలు ఉన్నాయన్నమాట. అదొకటి కొంత ఈరోజు వాటి మీద ఫోకస్ చేద్దామని, తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్దాము. ఇట్స్ జస్ట్ ఏ పాయింటర్ టువర్డ్స్ హౌ గాడ్ ఎక్స్ట్రాడినరీలీ చూసెస్ హిస్ పీపుల్ ఫర్ లీడింగ్ జనరేషన్ ఆఫ్ జనరేషన్ అన్నమాట. పరిచార ధర్మము ఖచ్చితంగా నెరవేరడానికి ఆయన 12 మంది శిష్యులను ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? యెరూషలేములో 12 గుమ్మాలు ఉన్నాయి, నూతన యెరూషలేములో 12 పునాదులు ఉన్నాయి. సో ఒక సిగ్నిఫికెన్స్ పెట్టిండు దేవుడు. అయితే నేను మన గవర్నింగ్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ అంతా కూడా మళ్ళీ సరి చేసి మళ్ళీ మనం కాన్ఫరెన్స్ని సరి చేయాలన్నప్పుడు దేవుడు ఏ విధంగా నడిపించిండా అని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలైజ్ చేస్తా ఉన్నాను అన్నమాట. దాంట్లో మనకు సంఖ్యాకాండం అని ఉంటుంది. అంతకంటే ముందు ఎట్లా డెలివరెన్స్ అవుతారు, అసలు ఒక విశ్వాసి పరిపూర్ణుడు కావాలన్నా, ఒకరు దేవునితోటి సమాధానపడి దేవుని ప్రత్యక్షతలు పొందాలంటే కూడా మనకు అది ఒక 7 స్టేజెస్ ఆఫ్ గాడ్స్ రెవల్యూషన్ అని ఉంటుంది. అది మనకు నిర్గమ కాండంలో ఇశ్రాయేలీలను ఏర్పరచుకున్నాక ఇప్పుడు మనల్ని కూడా దేవుడు అంటున్నాడు, మనం కూడా దేవుడు ఏర్పరచుకున్నాక దేవుడు మన దగ్గర కొన్ని క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. అట్లా ఇశ్రాయేలీలను కూడా అన్ని జనాంగాలకి ఇశ్రాయేలుని ఏర్పరచుకుంటాడు. ఏర్పరచుకున్నప్పుడు యాకోబుని ఏర్పరచుకుంటాడు ప్రత్యేకంగా. మళ్ళా యాకోబుని ఇశ్రాయేలు అని అంటాడు వాళ్ళు. అక్కడ నుంచి ఇశ్రాయేలీలను సపరేట్ గా గుర్తుపడతాడు. అయితే యాకోబు 70 మంది కలిసి ఐగుప్తుకు వస్తారు, కరెక్ట్ 70 నంబర్ వస్తారు.
ఆ వచ్చినాక వాళ్ళు మల్టిప్లై అయ్యి అక్కడ ఐగుప్తులు మొత్తం ఎక్కువ మంది అయిపోతారు. అయినప్పుడు యోసేపు ద్వారా, యోసేపు ఫుల్ కమాండ్ కంట్రోల్ ఉన్నప్పుడు ఐగుప్తులో వాళ్ళు ఇశ్రాయేలీయులు బాగా ప్రాస్పర్ అవుతారు. అయినాక ఈ ఈ యోసేపును తెలియని ఇంకొక ఫరో వస్తాడు అనమాట. వచ్చినప్పుడు ఆ ఫరో చూసి అంటాడు, మన నంబర్ కంటే వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, చాలా పవర్ఫుల్ అవుతున్నారు కదా, వీళ్ళని కంట్రోల్ చేయాలంటే తప్పకుండా వీళ్ళని సప్రెస్ చేయాలని అప్పుడు వాళ్ళని ఐగుప్తు లోకల్ కంట్రోల్ తీసుకొని ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసేస్తారు. సో ఇస్రాయేల్ వచ్చినప్పుడు బానిసల్లాగా రాలే వాళ్ళు ఐగుప్తు లోపలికి. ఐగుప్తులో వచ్చినాక అక్కడ వాళ్ళు ఘనత పొందుతారు, తర్వాత బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. పోయినాక దేవుడు రిలీజ్ చేస్తాడు వాళ్ళని. రిలీజ్ చేసినప్పుడు ఒక 7 స్టెప్స్ ఆఫ్ రిలీజ్ ఉన్నది. దాంట్లో మనం రఫ్ గా ఏమంటారు ఇట్లా ఒక అవుట్ లైన్ లాగా చూద్దాము. దాంట్లో ముఖ్యమైన 7 మధ్యలో ఉన్నది. 7 సంఘాలకు మధ్యలో సంఘానికి రాసినట్టు, తుయతైర సంఘానికి రాసినట్టు ఈ 7 మజిలీలల్లో ఏలీము అనే ప్లేస్ లో దేవుడు ఒక తీసుకుపోతాడు. ఆ ప్లేస్ కున్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే అక్కడ 12 నీటి బుగ్గలు ఉంటాయి, 70 చెట్లు ఉంటాయి, ఈత చెట్లు ఉంటాయి. ఈ సిగ్నిఫికెన్స్ కూడా ఉన్నది అంట బైబిల్. ఎందుకు అంత పర్ఫెక్ట్ గా దేవుడు అటువంటి ప్లేస్ కి దేవుడు తీసుకుపోయి వాళ్ళని ఆపుతాడు. అక్కడ వాళ్ళు రెస్ట్ చేసినాక అక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్తారు. ముందుకు వెళ్ళినప్పుడు అరణ్య మార్గం సీను అరణ్యానికి పోతాడు. అక్కడ వాళ్ళకు తిండి లేకపోతే ఇశ్రాయేలు మళ్ళీ రివర్స్ అవుతారు. వాళ్ళకు మన్నా ఇస్తాడు, ఇచ్చి అక్కడనే ప్రతి దినము మన్నా తీసుకోవాలి, ఎవ్రీడే తీసుకోవాలి. మనం ఈరోజు ప్రార్థన చేస్తాం కదా, అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమన్నట్టు ప్రతి దినము వాళ్ళు తీసుకోవాలి, ఏ రోజుకి ఆ రోజే తీసుకోవాలి. కానీ 6వ రోజు అయినాక సబ్బాత్, 5వ రోజు అయినాక 6వ రోజు సబ్బాత్ పాటించేటప్పుడు అంతకు ముందుది కూడా తీసి పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ రోజు ఏం పని చేయకూడదని దేవుడు ఎస్టాబ్లిష్ చేస్తాడు అన్నమాట. ఆయన కొరకు ప్రత్యేకించుకోవాలని. తర్వాత అక్కడ నుంచి వచ్చినాక మళ్ళీ ది స్టార్ట్ వార్ అవుతా ఉంటారు. అక్కడ రెఫీదీం పోతారు, అక్కడంతా యుద్ధం నడుస్తూ ఉంటారు. మస్సా మరీబాల్ అక్కడ యేసయ్య దేవుణ్ణి వాళ్ళు పరిశోధిస్తారు, ఆయనని శోధిస్తుంటారు, దేవునితో ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు అమాలేకీలతో యుద్ధం చేయాలన్నప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు ఆయన పక్షాన నిలబెడతాడు. మోషే నిలబడి చేతులు ఎత్తినప్పుడల్లా గెలుస్తూ ఉంటారు. దానికి 2 సపోర్టర్స్ వస్తారు. మోషేకి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప పనులు చేస్తాడు. వారైపోతారు. రెఫిదీం అయినాక అప్పుడు వాళ్ళు పోయినప్పుడు సీనాయి పర్వతం మీద నిబంధన స్థిరపరుస్తాడు దేవుడు. దట్ ఈస్ ద కంప్లీషన్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ జర్నీ అన్నమాట. అక్కడి నుంచి దేవుడు ఇశ్రాయేలీయులందరినీ జనాంగాన్ని నడిపించుకుంటూ పోతాడు. ఈ కాలం వరకు కూడా ఆ నిబంధనని దేవుడు మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు. ఆ నిబంధనకు మనము వారసులమై క్రొత్త నిబంధన సంఘముగా నూతన ఇశ్రాయేలుగా మనం ఉన్నాము. సో మనము కూడా ఈ అనుభవాలన్నిట్లలో దేవుడు వాళ్ళకి ఎట్ట తోడైనడో ఇప్పుడు మనకు కూడా అదే విధంగా తోడై ఉంటాడు. చేదైన మారా ఉంటది, మారా నుంచి మంచిగా చేస్తాడు దేవుడు. తర్వాత తీసుకొచ్చి ఎలీంలో కూర్చోబెట్టి. సో ఇవన్నీ మన స్పిరిచువల్ లైఫ్ లో ఈ జర్నీలు ఇవన్నీ పోతుంటాం. కొన్నిసార్లు దేవునితో మనం ఆర్గ్యూ చేస్తున్నాం, దేవుణ్ణి శోధిస్తున్నాం కూడా. మనం నిజంగా అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఇట్ట చేస్తాడని. సో ఈ అనుభవాలన్నీ పర్ఫెక్షన్ అయినాక దేవుని నిబంధన, దేవుని ప్రత్యక్షతను చూస్తాడు కదా మోషే. చూసినాక మోషే ఏం చేస్తాడంటే మోషే సేమ్ థింగ్ ఎస్టాబ్లిష్ చేస్తాడు అన్నమాట. మోషే అక్కడికి వచ్చినాక నిర్గమకాండంలో ఉన్నది, నిర్గమకాండంలో ఈ విషయం నిర్గమకాండంలో మెన్షన్ చేస్తాడు. 24వ అధ్యాయం ఉంటుంది. మరియు ఆయన మోషేతో ఇట్లానను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరముగా సాగిలపడు అంటే 70 మందిని తీసుకొని రమ్మని మోషేకి చెప్తాడు. ప్రత్యక్షత అయ్యి అన్ని ఇచ్చినాక, ఆజ్ఞలన్నీ ఇచ్చినాక, యేసయ్య మోషేతోటి మాట్లాడిన తర్వాత
అప్పుడు వాళ్ళని ఎక్కి రమ్మంటాడు. వచ్చినాక ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములు కట్టి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాడు అడ్మినిస్ట్రేషన్. సో ఈ 70 మందితోటి మోషే అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ వస్తాడు. యేసయ్య కూడా 70 మందిని పంపిస్తాడు. సో ఈ సిగ్నిఫికెన్స్ వచ్చినప్పుడు మనది గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్నప్పుడు కూడా మనం చూసినప్పుడు 10 పొలాలు ఉంటాయి. 10 పొలాలల్లో ఒక్కొక్క పొలం నుంచి 5 రావాలి. అందులో సేవకులు ఒక 3 ఉండాలి, 2 సంఘ నాయకులు ఉండాలి. అట్లా 5 అంటే 10 పొలాలు కలిపితే 50 మంది అవుతారు కదా. అయినాక మళ్ళీ ప్రతి పొలం నుంచి ఇద్దరు ఉంటారు ప్రాపర్టీ డెలిగేట్స్, అంటే వాళ్ళు ఆస్తులను సరి అయిన సక్రమంగా నడిపించడానికి ఒక్కొక్క పొలం నుంచి ఇద్దరు ఉంటారు అన్నమాట. ఈ 50 మంది అయిన తర్వాత ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయడానికి ఒక 20 మంది అవుతారు. 10 2 20, 50 + 10 70 మంది తయారవుతారు. ఈ 70 మంది కలిసిందే గవర్నింగ్ కౌన్సిల్ అని చట్ట ప్రకారం మన మిషనరీస్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసి ఈ విధంగా నడిపిస్తాం అనేది వచ్చింది అన్నమాట. ఇంత ఆర్గనైజ్డ్ గా దేవుడు ఎట్లా నడిపించిండు వాళ్ళని చూడండి. అప్పుడు వాళ్ళతోటి సంఘాలు నడుస్తూ ఉంటాయి, సంఘంలో క్రమం ఉండడానికి. మళ్ళీ దాంట్లో సిఆర్సి అని ఒకటి పెట్టిండు. సంఘం ఈ ప్రతినిధులను ఎన్నుకోవాలంటే ఎవరు ఎన్నుకోవాలి, వాళ్ళ ప్రతినిధుల మధ్యలో వీళ్ళు ఉండకుండా సపరేట్ గా వాళ్ళే ఉండాలి. సో ఆ సపరేట్ గా ఉన్నోళ్ళు గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్ కాకూడదు. ఆ సిఆర్సిలో 7 ఉండాలి అని పెట్టిండు. సేమ్ మళ్ళీ దేవుడు పెట్టిన నియమం ప్రకారం ఆ 7 కలిసి సంఘాలలో క్రమశిక్షణ మెయింటైన్ చేయాలని పెట్టిండు. ఇంత దైవికంగా తయారు చేసిన మన కాన్ఫిడెన్స్ ని అసలు దేవునితోటి కనెక్షన్ లేని వాళ్ళు వచ్చి ఏది పడుతుంది మాట్లాడుతామని. ఎవరైనా ప్రతినిధులు ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉండాలంటే నాగటి మీద చెయ్యి పెట్టినప్పుడు వెనుకకు చూడనోడు కావాలి. అట్లా ఉన్నోళ్ళని 70 మందిని చేసి మీరు పోండి అంటే వాళ్ళు పోయి మేము సంతోషంగా మళ్ళీ ఏసఐ దగ్గరకు వచ్చి అంటారు, మేము దయ్యాలను వెళ్ళగొట్టినాము, సంతోషాన్ని నువ్వు ఎట్లా చెప్పినా అట్లా చేయగలుగుతున్నాం సక్సెస్ఫుల్ గా అంటారు. ఎందుకంటే వాళ్ళు చేసినది ఒకటి, వాళ్ళకున్న క్వాలిటీ ఏంటంటే దే డింట్ టర్న్ బ్యాక్, దే వెంట్ ఫార్వర్డ్ అనమాట. కాంప్రమైజ్ కాకుండా ముందుకే పోయిండ్రు వాళ్ళు. నాగటి మీద చేయి పెట్టి వెనుకకు పోయినాడు అంటే మాట తప్పినోడు, మాట మార్చేటోడు, వీళ్ళందరూ కూడా అసలు దేవుని పనులలో పనికి రారన్నమాట. ఇటువంటి పనికి రాని వాళ్ళందరూ కలిసి తయారు చేసి మన కాన్ఫిడెన్స్ అంతా ఇట్లా పనికి రాకుండా తయారైంది. ఇప్పటికైనా మనం ప్రార్థన పూర్వకంగా చేయాల్సింది ఏంటంటే ఈరోజు డివోషన్లో నేను ఈ పాయింట్నే తీసుకొని వస్తుంది. ఎలీము దగ్గరకు వచ్చినాక వాళ్ళు అక్కడ 12 నీటి బుగ్గలు ఉన్నాయంటున్నారు. తర్వాత 70 ఏమో ఈత చెట్లు ఉన్నాయంటుంది, డేట్స్. ఆ చెట్లకు ఏం సిగ్నిఫికెన్స్ ఉన్నది, నీటి బుగ్గలకు ఏం సిగ్నిఫికెన్స్ ఉన్నది. ఆ 12 నీటి బుగ్గలు ఉన్నాయి, అవి కంటిన్యూగా ఒకటే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సిఆర్సి తర్వాత మన డిసిప్లినరీ కమిటీ అన్ని కలుపుకుంటే బోర్డ్స్ ఉన్నాయి కదా, బోర్డ్ ఆఫ్ ఎవాంజలిజం, తర్వాత బోర్డ్ ఆఫ్ మెడిసిన్ అండ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇవి కలుపుకుంటే కరెక్ట్గా 12 తయారవుతాయి. వాళ్ళందరూ కూడా నీటి బుగ్గలలాగా మెనోనైట్ కాన్ఫరెన్స్కి ఎప్పుడు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, క్లీన్ వాటర్ ఇస్తుంటారు, సస్టైన్ చేస్తుంటారు. తర్వాత 70 మంది ఈత చెట్లు ఉంటారు. ఆ ఈత చెట్లు కాలం అవుతా ఉంటే కాలం కొన్ని పండ్లు రాలుతాయి, తర్వాత మళ్ళీ కొత్త పండ్లు వస్తాయి, మళ్ళీ అవి ఇంకో కాలంలో పోతుంటాయి. అట్లా కంటిన్యూగా ఒక తరం వెంబడి ఒక తరం గవర్నింగ్ కౌన్సిల్ 70 మంది మారుతూ ఉంటారు. కానీ గవర్నింగ్ కౌన్సిల్ ఎట్లా తయారు చేసిందంటే అది తప్ప ఎవరు లేరు గవర్నింగ్ కౌన్సిల్లో. ఎవడు ఉంటాడో వాడు మొత్తం ఆధిపత్యం చలాయిస్తాడు, ఒక రాజులాగా ఏలుతాడు అనే ఒక సైతాను ఆలోచన విధానం మన కాన్ఫరెన్స్కి వచ్చి గవర్నింగ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అనే వరకే వాడు ఏదో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఒక దేశానికి ప్రధాని లాగా కాన్ఫరెన్స్లో వాడు బుర్రకు దోచింది చేస్తూ ఉంటే వానికి దాసత్వం లాగా పోయింటారు అనమాట మన కాన్ఫరెన్స్లో. ఒక 40 సంవత్సరాలు అందుకనే ఈ అరణ్య మార్గం తిరిగినట్టు తిరుగుతా ఉంది. ఇప్పుడు దేవుడు ఒక సమయం ఇచ్చినాడు మన కాన్ఫరెన్స్ మళ్ళీ దైవికంగా నిలబెట్టాలంటే వాక్య ప్రకారంగా నెలకొన్న మన మెనోనైట్ కాన్ఫరెన్స్ ని దేవుని ఆత్మతోటి నడిపబడే 70 మంది కొరకు మనం ప్రార్థన చేయాలి. కాన్ఫరెన్స్ కు నీటి బుగ్గ లాంటి పెద్దలు కావాలి, ఒక 12 మంది కావాలి మనం.
మనం చేసే ప్రార్థనల్లో రేపు స్పెసిఫిక్గా చేద్దాం. యేసయ్య దేవుని నియమించు మా కొరకు 70 మంది శూరులను తయారు చేయు, 70 మంది నమ్మకమైన వాళ్ళు, చెయ్యి నాగటి మీద చేసినాక వెనుకకు చూడని అటువంటి 70 మందితోటి మళ్ళా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏ విధంగా గొప్ప చేసిండో ఈ తరం వరకు కూడా వాళ్ళు ఎట్లా నడిపిస్తున్నారో మనం కూడా అట్లా నడిపించగలుగుతాం. ఈ స్టాండర్డ్ అంతా కూడా చట్ట ప్రకారమైన వాక్య ప్రకారమైన మనం కాన్ఫరెన్స్ ముందుకు తీసుకుపోవాలంటే ఇటువంటి భయస్థులు దేవుడు అంటే అన్కాంప్రమైజింగ్ పీపుల్ కొరకు మనం ప్రార్థన జరిగించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని దగ్గర ఉన్న ఈ ప్రణాళికను మన మిషనరీస్ ఏ విధంగా గమనించిందో ఆత్మతోటి నడిపింపబడి వాళ్ళు అంత ఆర్గనైజ్డ్ గానే పెట్టిందని. వాళ్ళు కూడా ఒక 70 సంవత్సరాలు మంచిగా నడిపారు. 1880 నుంచి 1890 అనుకోండి, అప్పటి నుంచి 1955 వరకు ఆల్మోస్ట్ ఒక 70 ఇయర్స్ మిషనరీస్ మంచిగా నడిపారు. అక్కడ గవర్నింగ్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేసినాక ఇప్పుడు మొత్తం దెబ్బతిన్నది. మనలో ఒక తరుణం వచ్చింది మనకి. దేవుడు అంటున్నాడు ఇప్పుడైనా నా ప్రకారంగా పోండి, అక్కడనే మీకు ఇస్తాను అంటున్నాడు. అక్కడ మీరు అమాలేకీలతో కొట్లాడాల్సి వస్తుంది. ఈ ఇశ్రాయేలీల మధ్యలో కూడా సనుగుటోళ్ళు ఉంటారు, మస్సా మారిబా లాగా అటువంటి వాళ్ళు ఉంటారు, దేవుణ్ణి శోధించేటోళ్ళు ఉంటారు. వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే రెఫీదీము అట్లా దిస్ ఈజ్ హౌ అవర్ జర్నీ ఈజ్ అన్నమాట. దేవుని దగ్గరికి పోయినప్పుడు దేవుని ప్రత్యక్షతలు చూసినాక ఆయన నిబంధన ప్రకారం ముందుకు పోవాలి. అందుకనే మోషే అన్నాడు, యేసయ్య ఎంత ఆధిక్యత ఇచ్చిందంటే మోషేకు ఇశ్రాయేలీలు చేసే భయంకరమైన తప్పిదాలను చూసినాక మోషే తట్టుకోలేకపోయి దేవుడు ఏమంటాడు, దేవుని మాట కంటే ఎక్కువ ఎమోషన్ గా రియాక్ట్ అయినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు అనవసరంగా ఇంత రియాక్ట్ అయి నా ప్రజలని వాళ్ళని ఆశీర్వదించవలసిన జనాంగం కదా, దాన్ని నువ్వు నా చిత్తానికి అనుగుణంగా కాకుండా నువ్వు యు క్రాస్డ్ సర్టన్ లిమిట్ అని చెప్పేసి మోషేతో అంటాడు. కాబట్టి నేను నిన్ను మాత్రం అక్కడ అడుగు పెట్టనియను, నీకు చూపించగలుగుతా కానీ అడుగు పెట్టనియను, తప్పకుండా యు ఆర్ గోయింగ్ టు బి దేర్ ఇన్ ఇటర్నిటీ అని చెప్తాడు. దానికి ప్రూఫ్ ఏం చెప్తాడంటే యేసయ్య ఆయన మళ్ళా పోయి రూపాంతరం చెందినప్పుడు అదే మోషే ఏలియాలు ఇద్దరు వస్తారనమాట. ఏలియా చేసిన పని కానీ మోషే చేసిన పని కానీ ఇప్పుడు మనం చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఏలియా కూడా ఒక దేవుని సేవకుడు ఉంటాడు కానీ బయలుదేవతకు మొక్కేటోళ్ళందరినీ నరికి పడేస్తాడు ఒకటే రోజు. సేవకులకు లిమిట్స్ పెట్టుకొని మనం బైబిల్ చదవాలి, వాక్యం చెప్పాలి, పోవాలనుకుంటాం. దేవుని పక్షాన శూరుల్లాగా నిలబడగలిగిన వాళ్ళే ఏలియాలాగా చేయగలుగుతారు. మోషే కూడా నిలబడ్డాడంటే అమాలేకీలని నిర్మూలం చేయాలంటే చేసాడు. అదే అమాలేకీలని నిర్మూలం చేయకుండా కాంప్రమైజ్ అయినందుకు సౌలుని ఎలగొట్టేస్తాడు దేవుడు, నీ మీద అభిషేకం తీసేసిన అంటాడు. ఈ అమాలేకీలు చేసిన పని ఏంటంటే ఇశ్రాయేలీల రక్షణకు మార్గానికి అడ్డం వస్తూ ఉంటారు. ఎప్పుడు దేవుని చిత్తానికి ఏ విధంగా పోతుంటారో ఆ ప్రయాణంలో ఎప్పుడు అడ్డం వచ్చేటోళ్ళే అమాలేకీలు. అందుకనే వాళ్ళని క్షమించేది లేదు. వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళ ప్రతి ఒక్కటి నాశనం చేశారు. ఎందుకంటే అంటే మన విశ్వాస యాత్రలు కూడా ఎప్పుడు సైతాన్ని అడ్డం వస్తూ ఉంటాడు, వాటిని డిస్ట్రాయ్ చేయడం తప్ప కాంప్రమైజ్ కావద్దు మనం. అట్లా కాంప్రమైజ్ అయినందుకే సౌలు అట్లా అయిపోయాడు. దావీదు అప్పుడు ఏర్పరచుకున్నాక దావీదు ఒక్కసారి కూడా కాంప్రమైజ్ కాలేదు, దేవుని చిత్తానికి కరెక్ట్ లోపడ్డాడు ఎవ్రీ టైం. ఒకవేళ తప్పు చేస్తే దేవునితో సరి చేసుకున్నట్టు. ఇప్పుడు మన కాన్ఫరెన్స్ గురించి మనం ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి ఇది డివోషన్, ఇది నాట్ లైక్ ఎనీ అదర్ డివోషన్. మనం ప్రత్యేకంగా ఒక 70 మంది గురించి ప్రార్థన చేయాలి. ఒక 12 మంది పెద్దలు కావాలి, వాళ్ళ ద్వారా మన కాన్ఫరెన్స్ లో క్రమం రావాలంటే క్రమం గురించి రోషము కలిగిన పెద్దలు అవసరం అన్నది. మనం ఆ 70 మంది కూడా ప్రతినిధులు మన కాన్ఫరెన్స్ ఉన్న వివిధ ప్రదేశాల నుంచి 10 పొలాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా చేయగలుగుతాం. దేవుని ప్రణాళికను ఈ విధంగా కొనసాగడానికి మనం ప్రార్థన చేద్దాము. దేవుడు గొప్ప కార్యాలు చేసి ఈ దినం మొదలుకొని మనం అంటే ఇన్ని రోజుల నుంచి చేస్తూనే ఉన్నాము. దేవుడు ప్రత్యేకంగా ఆయన ఆత్మ ప్రభావం చూపించి మన కాన్ఫరెన్స్ లో సరి అయిన మనుషులను లేవనెత్తాలి. మనకి ఇటువంటి 70 మందితోటి మనము దేవుని కొరకు మన కాన్ఫరెన్స్ లో ఉన్న ఆస్తులను, మన కాన్ఫరెన్స్ ఉన్న సంఘాలను, మన కాన్ఫరెన్స్ లో ఉన్న టాలెంటెడ్ పీపుల్ అందరినీ కూడా దేవుని కొరకు మనం వాడగలుగుతాం. మనం స్త్రీల సమాజం ఉన్నది, అసలు ఏం చేయాలి, ఏం చేయట్లేదు.
మన కాన్ఫరెన్స్ లో ఉన్న యూత్ ఏం చేస్తున్నారు, ఎంత స్ట్రెంగ్త్ ఉన్నది మన కాన్ఫరెన్స్ లో. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ జస్ట్ లైక్ దట్ అని. ఇన్ని సంఘాలలో ఎంతమంది మేధావులు ఉన్నారు, కాన్ఫరెన్స్ లో ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎన్ని సంఘాలలో ఎంత రెవెన్యూ ఉన్నది. కానీ ఒక పాస్టర్ వాళ్ళ భార్య చనిపోతే సమాధి పెట్టాలంటే పాస్టర్ ఏది చేయాలి, ఎట్లా చేయాలి? ఒకవేళ పాస్టర్ చనిపోతే ఆ కుటుంబం ఏమి కావాలి? ఒక సపోర్ట్ లేని సిస్టమ్ తయారు చేసింది. ఇటువంటి సైతాన్ని ఎదిరించాలంటే మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో సియోను కొండ మీద ఏ విధంగా మనం దేవుని ప్రత్యక్షతను చూసి నిబంధనతోటి మనము దానికి లోబడి ఉన్నామో అట్లా అటువంటి లోబడేటువంటి ఆలోచన విధానంతో మనం ముందుకు పోదాం. సో లెట్ us స్పెసిఫికల్లీ ప్రే ఫర్ ద రైట్ పీపుల్ అన్నమాట. మనం ప్రార్థనలు ప్రతి దినం చేస్తున్నాం కాబట్టి ఈ మొదలుకొని మనం కాన్ఫిడెన్స్ రిస్టోర్ అయ్యే వరకు దేవా మా కాన్ఫరెన్స్ ఇంతవరకు జరిగిన వేషధారణ కానీ, తర్వాత హిపోక్రసీ ఉండొచ్చు, లేకపోతే అవకాశవాదం ఉన్నది, చాలా మందికి స్వార్థం ఉన్నది, దేవుని కంటే సంఘానికంటే ఎక్కువ వాళ్ళ ప్రయారిటీస్ చూస్తున్నారు. ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళందరినీ సరి చేయాలి. దేవా రైట్ పీపుల్ని మా కాన్ఫరెన్స్ లీడ్ చేయడానికి తీసుకురా అని మనం దేవుని సన్నిధిలో అడగాల్సిన సమయం వచ్చింది. లెట్ us humble ourselves and let us be like Moses who could really create another system అన్నమాట. మోషేని దేవుడు ఏర్పరచుకున్నాక మోషే చేసిన ఎక్స్ట్రాడినరీ పని ఏంటంటే ఆయన దేవుడు నియమించిన సిస్టమ్ తయారు చేసి ప్రత్యక్ష గుడారం ఎట్లుండాలి, నా మందిరం ఎట్లుండాలి అని దేవుడు మోషేకు డైరెక్షన్ ఇచ్చి మ్యాప్ గీసి ఇట్లా పోవాలి అని చెప్పి. రేపు మనం పరలోకం పోయినప్పుడు దేవుడు ఆ డిజైన్ మనం చూస్తాం అక్కడ. ఆ ప్రతిబింబమే మన మధ్యలో నిబంధన పెట్టినాడు. ఇప్పుడు మన సంఘంలో చేసే ప్రతి క్రియ కూడా ఈ ఈ అరణ్య మార్గం నుంచి ఎర్ర సముద్రం దాటినట్టు మనం ప్రభు రొట్టెని విరవాలి, ఆయన శరీరం రక్తం తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఒరిజినల్ గా దేవుడు ఏ విధంగా ఆలోచించిండు దాని ప్రకారం మన సంఘాలలో మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి దేవుడు ఇన్స్పైర్ చేసిన జనులను మనం తయారు చేయాల్సిన అవసరం. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ నంబర్ అన్నమాట. దేవుడు ఆలోచించి దాని ప్రకారం పోయినప్పుడు అక్కడి నుంచి అపోస్తలుల కార్యం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి 12 మంది అపోస్తలులు బయలుదేరితే ఆ 12 మంది ఎటువంటి పునాదులు అంటే వాళ్ళు ఆఖరికి పద్మాసు ద్వీపంలో యోహాను పోయి చూసినప్పుడు పరలోక దర్బారులు చూసినప్పుడు అక్కడ కనిపిస్తాయి 12 గుమ్మములు, 12 పునాదులు ఉంటాయి. ఆ పునాదులు ఎవరి అంటే అపోస్తలులే 12 మంది. సో అంత సిగ్నిఫికెన్స్ దేవుడు ఇచ్చిండు. దేవుడు అంత క్యాజువల్ గా నంబర్స్ ఏది పడుతుంది రాసినట్టు కాదు, ఏదో న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం కాదు. దేవుడు పర్ఫెక్షన్ కోరుతున్నాడు మన లోపల కూడా. అందుకు ఒకటే కండిషన్ ఏమన్నాడంటే నాగటి మీద చేసి ఆ 70 మంది పోతున్నారు కదా, వెనుకకు చూడాల్సిన అవసరం లేదు, చూడకూడదు, చూస్తే అసలు యూఆర్ అన్క్వాలిఫైడ్ ఫర్ మీ అంటుంది. కాబట్టి మనం కూడా మన ప్రార్థనలలో మనం చేసే పనులలో కూడా అన్కాంప్రమైజింగ్ గా దేవునికి సరెండర్ అయిదాము. ఆ ప్రణాళిక దేవుడు పెట్టిన ఆ గొప్ప ప్రణాళిక మిషనరీస్ ద్వారా మన మధ్యకు వచ్చి మనకు అర్థం కాని విధంగా గవర్నమెంట్ తోటి కలిసి ఈ రూల్ తయారు చేసి గవర్నింగ్ కౌన్సిల్ ఒకటి పెట్టి దాంట్లో సంఘాలన్నిటిని కలిసేటట్టు ఒక అంబ్రిల్లా లాగా తయారు చేసి మనం ప్రతి సంఘం కూడా ఒక క్రమం ఉండడానికి దేవుడు పెట్టిన ఈ మంచి అవకాశం ఉన్నది. అందులో మనము ఆ ప్రణాళికలో వచ్చి ఉన్నాం కదా, మనం కూడా చేయాలని. అందుకని ఉమెన్స్ సెంట్రల్ కమిటీ పెట్టినప్పుడు కూడా 5 ఖచ్చితంగా ఉండాలని పెట్టినాను. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఎంతో పనులు చేయవచ్చు. దానికి కూడా బైబిల్లో ఉన్న క్రమం ఒకటి తీసుకున్నాం. దాన్ని ఏ విధంగా పోతే ఈ అందరూ కూడా దేవుని కొరకు పని చేయగలుగుతారు. సో మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం మన కాన్ఫిడెన్స్ గురించి. మన కాన్ఫిడెన్స్ లో దేవుడు చేయబోయే గొప్ప మార్పుని, కాన్ఫిడెన్స్ అధికారంలో లేకుండా ఉండి ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్న అన్ని కూడా రూపం ఆపి దేవుని క్రమము మన కాన్ఫిడెన్స్ ద్వారా దేవునికి మహిమ కలిగే ఒక సిస్టమ్ తయారయ్యే వరకు మనం దేవుని సన్నిధిలో అడుగుదాము. దేవా నువ్వు చెప్పినట్టు ఆ ఊటలు కావాలి, మాకు 12 ఊటలు అవసరం ఉన్నది, తర్వాత 70 మంది కావాల్సి వస్తుంది. నువ్వు పంపినట్టు 70 మంది శిష్యులను పంపినావు కదా, 12 మంది శిష్యులు సపరేట్గా 70 మంది శిష్యులు సపరేట్. అట్లా మాకు కూడా కావాలి గవర్నెన్స్ కొరకు.
అది నువ్వు తయారు చేయు. ఇశ్రాయేలీయులను నడిపినట్టే సంఘాన్ని కూడా నడిపినావు కదా. అట్లే విధంగా మనం నూతన యెరూషలేములో పోయినప్పుడు కూడా ఇవే ప్యాటర్న్ మెయింటైన్ చేస్తా ఉన్నాం కాబట్టి మనం కూడా మళ్ళీ కొత్త ఒక స్కీమ్ తయారు చేయాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ దేవుడు రెడీ చేసి పెట్టిండు అనమాట. మనం అందరం కూడా దాని ప్రకారంగా పోయినప్పుడు దేవుడు మనల్ని గమ్యస్థానానికి తీసుకుపోతాడు. అక్కడ పోయినప్పుడు దేవుని ప్రత్యక్షత కనిపిస్తుంది. కడబూర ఊదినప్పుడు ఆ బూర శబ్దం అందరికి ఎట్లా వినిపిస్తుందో, సియోను కొండ మీద కూడా ఆ మేఘము దిగుతా ఉంటే ఆ బూర శబ్దం ఎంత పెద్దగా వినిపిస్తుంది అంటే అక్కడ ఎవరు నిలవలేకపోతుంది. సేమ్ సెకండ్ టైం కూడా మళ్ళీ దేవుని బూర వినిపించినప్పుడు ఆ బూర శబ్దం కూడా ఎంత భయంకరమైన ఎంత పెద్దగా వస్తుంది అంటే అప్పుడు మనం ఆయనను కలుసుకోగలుగుతాం. అదే కడబూర అంటే. అదొకటి గమనించాలి. ఆ థియాలజీ చదివిన వాళ్ళకి కానీ సేవకులకు తెలుస్తుంది. 7 బూరలు ఊదేదేమో భూమి మీద జరిగే రకరకాల శ్రమల గురించి వాటి గురించి ఉంటుంది. కానీ దేవుడు చెప్పిన బైబిల్లో మెన్షన్ చేసిన మొదటి బూర సియోను కొండ మీద ఊదినప్పుడు అక్కడ దేవుని ప్రత్యక్షత నిబంధన స్థిరపరుస్తాడు మోసెస్. తర్వాత కడబూర మోగినప్పుడు మళ్ళీ యేసయ్య కూడా అదే మేఘం లాగా వస్తాడు మన దగ్గరకు వచ్చి మనం అందరము ఆయనతో కలిసిపోతాం. ఈ 2 బూరాల మధ్యలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. మధ్యలో మనం ఉన్నాం అన్నమాట ఇప్పుడు. సో మనము కూడా నిర్వహిస్తాము. దేవుని క్రమము, దేవుని పద్ధతి ఈ రెండింటిని పాటించినప్పుడు మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాం. దేవుడిచ్చిన కొద్ది ఆలోచనను బట్టి, దేవుడిచ్చిన ఈ అబ్జర్వేషన్స్ బట్టి దేవునికి మహిమ కలుగును గాక.